క్రైస్తల దైవ మర్మములు, దేవుని మహిమ యొక్క మర్మములు. ఏప్రిల్ 1. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. యోహాను 6:12-13. ఇచ్చట నా తలంపు, ప్రభువునకు వృధా చేయుట ఇష్టం లేదు. అందుచేతనే ఏదీ నష్టం కాకూడదని ఆజ్ఞాపించెను. మిగిలిపోయిన ముక్కల విషయంలో ఆయన అంత జాగ్రత్త వహించినచో, మన సమయము, డబ్బు, శక్తి, సామర్థ్యముల విషయంలో ఇంకా ఎంత ఎక్కువ జాగ్రత్త వహించును. మన జీవితములను పరిశీలించి చూచినచో, మన సమయము చాలా వృధా అయినట్లును, చాలా డబ్బు వ్యర్థముగా ఖర్చయినట్లును, ఎంతో సామర్థ్యము నిష్ఫలమైనట్లును కనుగొందాము. మనల్ని మనమే పరిశీలించి చూచుకుందాము. 1933 సంవత్సరం ఇండియాలో నా సేవ ఆరంభించినప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట సమయమంతా నేను సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు సంతోషించునని తలంచితిని. ఉదయముననే లేచి సువార్తలు, కరపత్రములతో జేబులు నింపి వీధి వీధికి ప్రతి దుకాణమునకు వెళ్ళి ఉచితముగా పంచిపెట్టేవాడను. నా బాధ్యతను నేను నిర్వర్తించితిని అనే నా తృప్తి తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు. ప్రభువా, నాలో ఉన్న తప్పేమిటని ప్రభువునకు ప్రార్థించగా, నా స్వంత శక్తి జ్ఞానముతో ప్రభువును సేవించుచు నా సమయమును వృధా చేయుచున్నానని ప్రభు జవాబిచ్చెను. ఆయనను సేవించుటకు ఎట్లు ఉదయము, సాయంత్రము మౌన ధ్యాన సమయములను తక్కువ చేసితనో నాకు చూపించెను. నా అజాగ్రత్తను బట్టి పశ్చాత్తాపపడి మొదట ఆయన చిత్తమును తెలుసుకుని వరకు వేచియుండి తరువాతనే వెళ్ళి సేవ చేసేదనని తీర్మానించుకుంటుని. ఫలితమును చూడవలెనని నా కోరిక. 3 గంటలు ప్రార్థించిన పిమ్మట సైనికుల బజారునకు పోవలెనని ప్రభు తెలిపెను. దేవుని నడిపింపును గూర్చి స్నేహితులతో చెప్పితిని. వారు అది ఎంత దూరమో తెలియనా, 4 మైళ్ళు, ఇప్పుడైతే 10 గంటలు, ఎండ తీక్షణము, రేపు పోవచ్చుననిరి. ఇప్పుడే సైనికుల బజారుకు పోవలెనని ప్రభు చెప్పెను. ఎవరో ప్రభు కొరకు వేచి ఉన్నారంటిని. విధేయత చూపి మేము ఆ స్థలమునకు పోగా, ప్రభు మాకు ఒక్క ఆత్మ కాదు, అనేకమైన ఆత్మలను సిక్కు, హిందూ, మహమ్మదీయ మతముల నుండి అనుగ్రహించెను. ఇట్లు దేవుడు నాకు ఫలమును అనుగ్రహించుటకు ప్రారంభించెను. మనము ఫలమును చూడవలెనని దేవుని ఆశ.